నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై విశ్లేషిద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఈనాడులో కథనాలను ఒకసారి చూద్దాం. ఉద్యోగులకి సంక్రాంతి కానుక, డిఏ బకాయిలు 1100 కోట్ల రూపాయలు విడుదల, పోలీసుల సరెండర్ లీవ్స్కు 110 కోట్ల రూపాయలు విడుదల, గుత్తేదారులకు 1283 కోట్ల రూపాయల బిల్లుల చెల్లింపు. దానికి సంబంధించి అయితే మాత్రం సంక్రాంతికి ఒక భారీ ఊరట అయితే కలిగింది ఉద్యోగస్తులకి. దానికి సంబంధించిన అంశాన్ని ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో ఉద్యోగులు వివిధ పనులు చేపట్టిన గుత్తేదారులకు సంక్రాంతి వేళ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం చెప్పింది. నీరు చెట్టు పనులు సహా వివిధ ప్రాజెక్టులు పూర్తి చేసిన గుత్తేదారులకు పెండింగ్ బిల్లు చెల్లించేందుకు వీలుగా ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. మొత్తంగా సంక్రాంతి సందర్భంగా 2653 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లు అయితే మాత్రం చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం ఆదేశాలు ఇచ్చింది. ఇక ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న ఒక కరువు భత్యం, డిఆర్ బకాయిల చెల్లింపు దాదాపు 1100 కోట్ల రూపాయలు విడుదల చేసింది. దీనివల్ల 2.25 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకు, 2.70 లక్షల మంది పింఛనుదారులకు మేలు కలగనుంది. పోలీసులకు సరెండర్ లీవ్స్ బకాయిల నిమిత్తం 110 కోట్ల రూపాయలు చెల్లించనుంది. దీంతో మొత్తం 55,000 మంది పోలీస్ సిబ్బందికి లబ్ధి చేకూరింది. ఇది ఒక సంక్రాంతి కానుక ప్రభుత్వోద్యోగులకు అయితే ఒక మంచి శుభపరిణామం. ముఖ్యంగా కాంట్రాక్టులు కూడా నీరు చెట్టు ఏవైతే ఉందో పథకానికి సంబంధించినటువంటి చాలా రోజుల నుంచి కూడా కాంట్రాక్టులు మా పెండింగ్ బిల్లులు చెల్లించట్లేదని చెప్పేసి చాలామంది వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు. వాళ్ళకు కూడా మొత్తానికి దాదాపు 1283 కోట్ల రూపాయలు అయితే మాత్రం చెల్లించడం ఇది ఒక శుభ పరిణామం. సంక్రాంతి పండుగ సందర్భంగా వాళ్ళకి అయితే మాత్రం ఒక శుభ పరిణామం అని చెప్పొచ్చు. ఇక పని చేయకపోతే పోస్టింగ్ ఏమో అంటూ నిన్న చంద్రబాబు నాయుడు అయితే మాత్రం కలెక్టర్లు మరో పక్క మంత్రులతో కూడా నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చూద్దాం. వాటిని కొంచెం డీటెయిల్ చూద్దాం. ఒకరిద్దరికి అలా చేస్తే మిగిలిన వారికి చురుకు వస్తుంది, నిధులున్నా ఎందుకు ఖర్చు చేయరు, అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం, ఫిబ్రవరి నెలకే బడ్జెట్ పూర్తి చేద్దామని సూచన. మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు జిల్లా కలెక్టర్తో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం మాట్లాడారు. పక్కనే సీఎస్, మరో పక్క డీజీపీ, అలాగే రెవెన్యూ మంత్రి, మరో పక్క అచ్చెన్నాయుడు కూడా మంత్రి ఉన్నారు. ఇక అమరావతి అందుకుంది వేగంగా, రాజధాని నిర్మాణ పనులు, వైకాపా నేతలు అమరావతిని ఎడారి శ్మశానం చేశామని హేళన చేశారు. శాఖాధిపతులు, కార్యదర్శుల సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు. ఆయన ఏం వ్యాఖ్యానించారో అవి ఒకసారి చూద్దాం. అందుబాటులో ఉన్న నిధులు ఖర్చు చేయకపోవడం చాలా సీరియస్ విషయం, తీరు మార్చుకోకపోతే ఒకరిద్దరు అధికారులకు పోస్టింగ్ ఏమో అప్పుడు మిగిలిన వాళ్ళకు కూడా కొంచెం తెలిసి వస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో జిల్లా కలెక్టర్ సదస్సు సందర్భంగా కేంద్ర ప్రాయోజిత పథకాలు, రెవెన్యూ, రాబడి తదితర అంశాలపై చర్చలో సీఎం ఈ విషయమై సీరియస్ అయ్యారు. నిధులు ఖర్చు పెట్టాలని కలెక్టర్ల సదస్సులో లక్ష్యాలు విధించాం, ఏవైనా మార్పు వచ్చిందా అని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ను ప్రశ్నించారు. కొంత మార్పు వచ్చిందని పేర్కొన్న ఆయన కేంద్ర ప్రాయోజిత పథకాలలో శాఖల లక్ష్యాలు, సాధన, ఎన్ని నిధులు ఉంటే ఎన్ని ఖర్చు చేశారు తదితర అంశాలను విశ్లేషణ చెప్పారు. సీఎం వాటిని ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ ఒక్కో కార్యదర్శిని ప్రశ్నించారు. కొందరు అధికారులు బిల్లులు అప్లోడ్ అయ్యాయని, మరికొందరు బడ్జెట్ విడుదల ఉత్తర్వులు తాజాగా వచ్చాయని ఇలా బదిలిచ్చారు. ఒక పదానికి సంబంధించి విద్యాశాఖ నుంచి డేటా రావాలని ఆర్థిక శాఖ అధికారులు చెబితే తాము పంపామని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. తమకు రాలేదని ఆర్థిక శాఖ అధికారులు అనడంతో సీఎం అయితే మాత్రం కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక 3 నెలలకోసారి కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తుంటే పట్టించుకోవడం లేదు, అందుకని ప్రతి నెల నిర్వహించాలనుకుంటున్నా, ఇప్పుడు వారం వారం సమావేశాలు పెడితే తప్ప అలాంటి సమస్యలు పరిష్కారం కావాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం నిధులని సద్వినియోగం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఆగ్రహం చేశారు. కొంతమంది ఏమో నివేదిక పంపించాము, మరో పక్క నివేదిక తయారు చేశాము, ఇట్లాంటి ఒక కార్యదర్శులు చెప్పినటువంటి అంశం ఒక్కొక్క శాఖ పొంతం లేకపోతే ఎలా అని చెప్పేసి ఒకరిద్దరు అధికారులు కనుక బదిలీ చేస్తే మిగిలిన వాళ్ళకి కూడా కొంచెం చురుకు వస్తుందని చెప్పేసి ప్రతి 3 నెలలకి కలెక్టర్ల సదస్సు పెడుతున్నాము, కానీ మార్పు రాలేదు. ప్రతి నెల పెడితే కానీ ఇలాంటి మీలో ఒక చలనం చురుకు వస్తుందనే విధంగా చంద్రబాబు నాయుడు అయితే కొంచెం హెచ్చరిక అయితే మాత్రం జారీ చేశారు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇక సమీక్షా సమావేశం నిర్వహిస్తుంటారు, వీడియో కాన్ఫరెన్స్ ఇవన్నీ కూడా. నిన్నైతే మాత్రం వాళ్ళందరితో డైరెక్ట్గా ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడంతో ఒక చలనం అయితే కలిగింది. అందులో ఉన్న లోటుపాట్లు, నిధులు అయితే ఖర్చు చేయండి అని చెప్పేసి కేంద్రం ఇచ్చే నిధులను అయితే మాత్రం ఎందుకు అట్లా పెండింగ్లో పెట్టడం ఎందుకని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఆదేశించడం జరిగింది. ఇక
ఒక్క పథకం లేకపోయినా ప్రచారానికి 20 కోట్లు ఖర్చా. భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి వింత వ్యవహారం. తెర వెనుక చక్రం తిప్పిన ప్రజాప్రతినిధులు. భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి ద్వారా కార్మికుల కోసం ఒక్క పథకం లేకపోయినా ప్రచారం పేరుతో 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు కార్మిక శాఖ సిద్ధమైంది. మండలికి చెందిన ఓ కీలక నేత, శాఖకు చెందిన మరో ముఖ్య నేత కలిసి బోర్డు నుంచి 20 కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపారు. భవన ఇతర నిర్మాణ బీఓసీ కార్మికుల సంక్షేమ పథకాలను ఇంతవరకు కూటమి ప్రభుత్వం ప్రకటించలేదు. ప్రస్తుతం ఎలాంటి పథకాలు అమలు కావట్లేదు. అయినా ప్రచారానికి భారీగా నిధులు కేటాయించడంలో కీలక నేతలు చక్రం తిప్పారు. కమిషన్ల కోసమే ఈ ప్రచారానికి తెర తీసినట్లు ఆరోపణలున్నాయి. ఇక ఆటోలకు వెనుక భాగం, బస్సు షెల్టర్ల పెయింటింగ్స్, బస్టాండ్లు, ఆసుపత్రుల్లో స్క్రీన్లపై స్క్రోలింగ్లకు ఈ మొత్తానికి వెచ్చించాలని నిర్ణయించారు. మొత్తానికైతే పథకానికి ఒక్క పథకం లేకపోయినా సరే 20 కోట్ల రూపాయల భవన నిర్మాణానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ప్రచారానికి, ఆర్భాటానికి 20 కోట్ల రూపాయలు. దీని వెనక ఒక నేత ఉన్నట్లు. మరి ఆ నేత ఎవరు? ఆయన సీఎం చంద్రబాబు నాయుడు అయితే పట్టుకుంటారు. 20 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఇంకా మరో అంశం, కాలు పెట్టగలిగితే హీరోని. సంక్రాంతి నేపథ్యంలో రైల్లో కిటకిటలు ఆడిపోతున్నాయి. జనరల్ బోగీలు అయితే అడుగు పెట్టేందుకు కూడా వీలు లేకుండా ఉంది. ఇక విశాఖ వచ్చిన ప్రశాంతి ఎక్స్ప్రెస్లో ఓ బోగీలో పరిస్థితి చూశారు కదా, ఎంత దుస్థితి ఉందో. బ్యాగులు ఏంటి, ఆ కథ, ఆ వ్యవహారం ఏంటి, అసలు మామూలుగా కాదు. చిన్నపిల్లలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క వృద్ధులు ఎన్ని ట్రైన్లు వేసినా సరిపోవటం లేదు. మరోపక్క జనరల్ బోగీలు తక్కువ ఉంటాయి, ఏసీ బోగీలు, మిగిలినటువంటి బోగీలు ఎక్కువగా ఉంటాయి. జనరల్ బోగీలో చూడండి పరిస్థితి ఏ విధంగా ఉందో పండగ పోయేటప్పుడు. ఇక 500 ఎకరాల అటవీ భూమి హంపట్. దర్జాగా అరటి తోటల సాగు. నంద్యాల జిల్లాలో వైకాపా మాజీ ప్రజాప్రతినిధి అనుచరుల దందా. ఊరంతా బూడిదైంది. కాకినాడ జిల్లా సార్లంకలో 38 తాటి చెట్లకి భస్మ పటాలం అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక మరో అంశం అంటే 500 భూమి, అటవీ భూమి మనం చూస్తూనే ఉంటాం. ప్రజాప్రతినిధులు గతంలో ఏ అధికారంలో ఉంటే వాళ్ళు ఆ భూమిపై కన్నేయటం వాటిని చేస్తూ ఉంటారు. దానికి కూడా ఇంకా మరి అలా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇంకా కక్షకు చేరని అన్వేషణ. నిన్న PSLV C-262 ప్రయోగం అయితే మాత్రం సక్సెస్ అవ్వలేదు. దాదాపు 3 దశల్లో విజయవంతంగా ప్రయోగం సక్సెస్ అయింది. 4వ దశలో అయితే మాత్రం ఫెయిల్యూర్ అయింది. మరోపక్క శాటిలైట్ నుంచి లింక్స్ కట్ అవటంతో అధికారులు అయితే మాత్రం కొంచెం శాస్త్రవేత్తలు అయితే డేలా పడ్డారు. ప్రతి అంటే అక్కడ శ్రీహరికోట నుంచి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించేటటువంటి ప్రతి ప్రయోగం కూడా సక్సెస్ అవుతుంది. 2026లో ఇది మొదటిది. చాలామంది కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక ఇస్రో చైర్మన్ నారాయణన్ కూడా పూజలు చేసి కొంచెం దానికి ఇది ఉపగ్రహం సక్సెస్ అయింది అని అనుకున్నారు. కానీ ఫెయిల్యూర్ అవడంతో కొంచెం నిరుత్సాహపడ్డారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మక చేపట్టిన PSLV C-62 ప్రయోగం విఫలమైంది. కొత్త ఏడాదిలో తొలి విజయాన్ని నమోదు చేయాలని భావించిన శాస్త్రవేత్తలు నిరాశకు గురయ్యారు. సోమవారం ఉదయం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నిప్పులు చింపుతూ నింగిలోకి ఎగిసిన రాకెట్ కీలకమైన 3వ దశ ఆఖరిలో సాంకేతిక లోపం తలెత్తడంతో గతి తప్పింది. ఫలితంగా దేశ రక్షణకు కీలకమైన EOS-N1 అన్వేష సహా మొత్తం 16 ఉపగ్రహాలు నిర్దేశిత కక్షలోకి చేరలేకపోయాయి. వీటిలో వివిధ దేశాలకు చెందిన 15 చిన్న ఉపగ్రహాలున్నాయి. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటల 17 నిమిషాల కౌంట్డౌన్ ముగిగా 10 గంటల 18 నిమిషాల 30 సెకండ్లకు PSLV C-62 రాకెట్ అయితే మాత్రం అనుకున్న లక్ష్యానికి అయితే మాత్రం వెళ్ళలేకపోయింది. ఇక ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిదే. నిన్న అయితే మాత్రం శాస్త్రవేత్తలు కొంచెం నిరాశకు గురయ్యారు, అది సక్సెస్ అవ్వకపోవటంతో. ఇక చీకటి గదిలో పడేసి కరెంటు షాకులతో హింసించి అంటూ ఒక బ్యాన్ రైట్ అయినా అయితే మనం చూడొచ్చు. చుట్టూ ప్రైవేట్ సైన్యం, చేతుల్లో ఆయుధాలు, ముఠాలు చెప్పినట్లు చేయకపోతే పస్తులే. నరక కోపాలుగా దక్షిణాసియా దేశాల్లో సైబర్ నేరాల కాంపౌండ్లు. చెర వీడిన బాధితుల అనుభవాలు ఇవి అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. బాధితులతో మాట్లాడి SP అధిరాజ్ సింగ్ రాణా, DSP రవికిరణ్ అంటూ ఒక కథనాన్ని అయితే చూడవచ్చు. ఎందుకంటే మొత్తానికి సైబర్ మోసగాళ్ళ చేతిలో పడి నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. రోజు కూడా ఎక్కడో ఒకసారి జరుగుతూనే ఉంటుందన్నమాట. ఏదో ఏజెంట్లు నమ్మి పోవటం. ఆ మధ్యకాలంలో దుబాయ్లో మహిళలు కూడా చాలామంది కూడా వంటకన్నీ చేసి తీసుకుపోయి వాళ్ళని రకరకాలుగా పనులకి వాళ్ళ ప్రైవేటు వ్యవహారాలకు ఉపయోగించుకోవటం. నరక కోపంలో బాత్రూంలో ఉండి వాళ్ళు మాట్లాడి సెల్ఫీ వీడియోలు తీసి, నారా లోకేష్ గారు, మంత్రి గారు మమ్మల్ని కాపాడండి, మీకు మొరపెట్టుకుంటున్నా, మీరే కాపాడాలని చెప్పేసి ఆ బంధువులు పోయి అక్కడ వేడుకోవటం. మరో పక్క కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్గా పోయి
అక్కడ వేడుకోవటం, ఇట్లా రకరకాలుగా జరుగుతుంది. బంధువులందరూ కూడా వెళ్ళి వాళ్ళని మొరపెట్టుకొని మా బంధువులు ఎట్లో కట్టా విడిపించండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే ముందు వెళ్ళేటప్పుడే కలువగంజో ఒన్నూరు అవ్వచ్చు, లేకపోతే ఏది ఉన్నా లేకపోయినా ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి యొక్క ప్రోత్సాహకాలు, లేకపోతే స్వయం ఉపాధి హామీ పథకాలు ఉంటున్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఏ విధంగా ఇదివరకైతే ఆహారం కోసం అయితే మాత్రం ఇబ్బంది పడాల్సి వచ్చే పరిస్థితులు, ఇప్పుడైతే ఆహారం కోసం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మనకు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల గురించి ఎంతో కొంత అయితే మాత్రం ఉన్నాయి. ఆర్థికంగా ఎదగాలి అనుకున్నప్పుడు వేరే ఆలోచనలు చేయాలి కానీ థాట్స్ కానీ భుక్తి కోసం లేకపోతే ఏదో ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు పోయి ఏదో సాధిద్దామని అనుకున్న వాళ్ళకి ఎట్లాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి ఒకసారి చూద్దాం. అంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు, కానీ ఏదో ఒకటి సాధించాలనే తపన ఆరాటం చేస్తూ ఉంటారు. ఆరాటం ఆ తపనలోనే ఇలాంటి తప్పులు, ఇట్లాంటి సైబర్ మోసగాళ్ల బారిన పడి ఇబ్బంది పడేది. తర్వాతగా బతికుంటే బలిసాకైనా తినవచ్చు, మళ్ళీ మమ్మల్ని మా సొంతూళ్ళకి రప్పించడం, మీకు దండం పెడతాం, మీకు కాళ్ళు మొక్కుతాం, లేకపోతే రకరకాలైనటువంటి వాళ్ళు బాధలు వర్ణాతీతం. నిజంగా ఆ పరిస్థితిలో ఉంటే అక్కడ రకరకాలుగా హింసిస్తుంటారు సైబర్ నేరగాళ్ళు. దాని గురించి ఒకసారి చూద్దాం. చుట్టూ ప్రైవేట్ సైన్యం, వారి చేతుల్లో అత్యాధునిక ఆయుధాలు, వారు చెప్పినట్లు చేయకపోతే చీకటి గదిలో పడేస్తారు, విద్యుత్ షాక్లు ఇచ్చి హింసిస్తారు, తిండి పెట్టకుండా పస్తులు ఉంచుతారు, విచక్షణారహితంగా కొడతారు, భారీ వాటర్ క్యాన్లు చేతిలో పెట్టి 6-7 గంటల పాటు గుంజులు తీస్తారు, తప్పించుకొని పారిపోదామంటే పిట్టలు కాల్చినట్లు కాల్చి పడేస్తారు. ఎన్ని ఇబ్బందులున్నా రోజుకు 19 నుంచి 20 గంటల పాటు పనిచేయాల్సిందే. కాదు కూడదంటే వారు పెట్టే చిత్రహింసలు భరించాల్సిందే. విదేశాల్లో ఉద్యోగాల పేరిట అంతర్జాతీయ సైబర్ నేరాల ముఠాలు విసిరిన వలలో చిక్కుపోయి మయన్మార్, కంబోడియా, థాయిలాండ్, వియత్నాం, లావోస్ తదితర దేశాల్లో చైనీయుల ఆధ్వర్యంలో సైబర్ నేరాల కాంపౌండ్లో బందీలుగా మారిన భారతీయుల అనుభవాల్ని, మయన్మార్లోని కాంపౌండ్లో చిక్కున్న కొంతమంది బాధితుల్ని భారత విదేశాంగ శాఖ విడిపించింది. 2 రోజుల కిందట ఇండియాకు తీసుకొచ్చింది. వారిలో 22 మంది ఆంధ్రప్రదేశ్ వారు ఉన్నారు. అక్కడ ఈ కాంపౌండ్లో తాము పడిన బాధలను సిఐడి సైబర్ నేరాల విభాగం ఎస్పీ అధిర్రాజ్ సింగ్ టానా, డిఎస్పీ రవికిరణ్లతో కలిసి వాళ్ళు మీడియా సమావేశంలో వెల్లడించారు. చూడండి, చిత్రహింసలు మనం అనుకున్నది ఏ ఒక్కటి కూడా అందులో తప్పు కాదు, మొత్తం కూడా అక్కడ పోయి రకరకాలుగా హింసిస్తారు. వాళ్ళు చెప్పిన పని కనుక చెప్తే కాల్చి పడేయటమే, అక్కడ ఎవరు దిక్కు దివానం ఏమేమి ఉండదన్నమాట. కాబట్టి ఒకసారి ఆలోచించాలి. ఒకటి కనుక ఏజెంట్ ద్వారా క్యాంపస్ సెలక్షన్ ద్వారా వస్తే జాబ్ వెళ్ళండి, లేకపోతే ఒక ఆఫీస్ ద్వారా, లేకపోతే తెలిసిన వాళ్ళ ద్వారా వస్తే వెళ్ళండి. కానీ ఇట్లాంటి ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఏదో ఏజెంట్లని చెప్పి ఇట్లాంటి మయన్మార్ అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో కంబోడియా, థాయిలాండ్, వియత్నాం ఇట్లాంటి దేశాలకైతే మాత్రం వెళ్ళొద్దని చెప్పేసి చెప్తున్నారు. చూశారు కదా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. సైబర్ నేరాలు ఇది ఒక పెద్ద ఇది ఒక కొత్త పందా అనమాట. దానికి చాలామంది డబ్బులు తీసుకోవటం, 2 లక్షలు 3 లక్షలు తక్కువ, మీకు నెలకి ₹1,00,000 జీతం వస్తుందని చెప్పేసి చెప్తాం. మరో అంశం చూద్దాం. ఇక ఇది 2 రాష్ట్రాల మధ్య అయితే మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది. పోలవరం నల్లమల్ల సాగర్లపై రిట్ పిటిషన్లో విచారణార్హత లేదు స్పష్టం చేసిన సిజేఐ జస్టిస్ సూర్యకాంత ఉపసంహరించుకున్న తెలంగాణ ప్రభుత్వం వెంటనే సివిల్ షూట్ దాఖలు చేస్తామని వెల్లడి. మొత్తానికైతే మాత్రం 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఈ సాగునీటి విషయంలో అయితే మాత్రం కొంచెం ఈ ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఇక ఇది రాజకీయం కూడా తీవ్ర దుమారం రేపుతుంది. ఒక పక్క బీఆర్ఎస్ కూడా ఆరోపణ చేస్తుంది, మీరు ఏపీ ప్రయోజనాల కోసమే మీరు అందులో బలం లేని కేసును వేశారు, అందుట్లో సాక్ష్యాధారాలు కానీ అవన్నీ కూడా చూపించకుండా ఏపీ ప్రభుత్వం కోసం మీరు చేస్తున్నారని చెప్పేసి కొంచెం కొత్త వాదన అయితే తీసుకుంది. దానికి సంబంధించినటువంటి ఒకసారి డీటెయిల్ చూద్దాం. పోలవరం నల్లమల్ల సాగర్ ఫ్రీ ఫిజిబిలిటీ రిపోర్టును సిడబ్ల్యూసీ ఆమోదం తెలకముందే ఆ ప్రాజెక్టు డిపిఆర్ తయారీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించడానికి సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణార్హత లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రాథమికంగా ఈ రిట్ పిటిషన్ విచారణార్హత లేకపోవడంతో దానిపై విచారణను ముగిస్తున్నాం. అదే సమయంలో ఈ పిటిషన్లో పేర్కొన్న అన్ని అంశాలపై చట్ట ప్రకారం తగిన పరిష్కారాలు ఎంచుకోవడానికి పిటిషనర్కు స్వేచ్ఛనిస్తున్నామని ధర్మాసనం తన ఉత్తర్వులో పేర్కొంది. పిటిషన్పై ఈ నెల 5న విచారించినప్పుడే సిజేఐ నేతృత్వంలోని ధర్మాసనం దాని విచారణార్హతపై అనుమానం వ్యక్తం చేసింది. కావాలంటే ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేసుకోవాలని సూచించింది. ఈ సూచనను పరిశీలించి అభిప్రాయం చెప్పడానికి 1 వారం రోజుల గడువు ఇవ్వాలని తెలంగాణ తరపు న్యాయవాది అభిషేక్ సింగ్ కోరటంతో
ధర్మాసనం కేసు విచారణ 12వ తేదీకి వాయిదా వేసింది. దాని ప్రకారం సోమవారం విచారణ ప్రారంభమైన వెంటనే అభిషేక్ సింఘ్వి జోక్యం చేసుకుంటూ తాము దాఖలు చేసిన పిటిషన్లో ఆర్టికల్ 32 కింద విచారణకు స్వీకరించవచ్చని ధర్మాసనానికి విన్నవిస్తూ సంయుక్త వాదనలు లిఖితపూర్వకంగా సమర్పించారు. తమ నోట్ను పరిశీలించాక మీరు ఏ అభిప్రాయం వ్యక్తం చేస్తే దాని ప్రకారం నడుచుకుంటామని విన్నవించారు. ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు విచారణకు స్వీకరించాలన్న కారణాలను ఇందులో వివరించాం. గోదావరి ట్రిబ్యునల్ 1979-80లో అవి ఆవిరై నీటితో కలిపి ఏపీకి 484.5 టీఎంసీలు కేటాయించింది. వరద నీరును ఇంకో పేరో చెప్పి అంతకు మించి నీటిని అయితే మాత్రం మళ్లించడానికి వీలేదని చెప్పేసి ఒక అభిప్రాయాన్ని అయితే మాత్రం సుప్రీంకోర్టు గతంలో కూడా చెప్తుంది. ఎన్నోసార్లు మధ్యవర్తితో 2 ప్రభుత్వాలు కూర్చి మాట్లాడుకోండి, లేకపోతే పక్క ఏమో నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై అయితే మాత్రం దీనిపై అంటే పోలవరం, నల్లమల్ల సాగర్ వీటిపై అయితే మాత్రం నీటిని ఏపీ ఎక్కువగా వాడుకుంటుంది కాబట్టి దీనిపై అయితే మాత్రం ఇచ్చేసింది. మరోపక్క నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు విషయంలో కూడా ఒక స్పష్టత, అంటే ముందే టెండర్లు పిలవటం ఏంటి, సిడబ్ల్యూసి కింద పర్మిషన్ లేకుండా సిడబ్ల్యూసితో చర్చించకుండా ముందే టెండర్లు పిలిచి చేయటం ఏంటని చెప్పేసి తెలంగాణ వాదించి దీనికైతే మాత్రం అంత స్పష్టత లేదని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే ఇవ్వడం జరిగింది. ఇక మరో అంశానికి చూద్దాం. ఇక వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడు నేనే డొనాల్డ్ ట్రంప్. ఇక ఈ ఫోటో రోజు ఉంటుంది, పత్రికల్లో ఉంటుంది, మీడియాలో ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది. ఇక మైండ్ పోయిందో అర్థం కాదు, ఏమో అర్థం కాదు, అందుకే చెప్తుంటారు చాలామంది. వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడు తానైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ఆయన తన ఫోటోను ఉంచి దానిపై వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడు అని క్యాప్షన్ పెట్టారు. జనవరి 2026 నుంచి తాత్కాలిక అధ్యక్షుడిగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. అందులో అమెరికా 45వ 47వ అధ్యక్షుడిగాను డెజిగ్నేషన్ ఉంది. ఇక ఈ నెల మొదట్లో వెనిజులాపై దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించి అమెరికాకు తీసుకొచ్చిన సంగతి తెలిసింది. ఆ తర్వాత వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ బాధ్యతలు చేపట్టారు. ఇది ట్రంప్. ఒక్కొక్క దేశానికి మరి ఎన్ని దేశాలకు అధ్యక్షుడుగా ఉంటాడో తెలియదు. చిన్న చిన్న దేశాలని మాత్రం అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద తీసుకోవడం కోసం అమెరికా చేశారు. పెద్ద పెద్ద దేశాల జోలికి అయితే పోడు. రష్యా కానీ, చైనా కానీ, లేకపోతే భారత్ కానీ వీటి జోలికి అయితే పోడు. కానీ చిన్న చిన్న దేశాలు మొత్తానికి వెనిజులా అవ్వచ్చు, లేకపోతేనే కొలంబియా, లేకపోతే చిన్న చిన్న దేశాలపై అయితే మాత్రం చేస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ ఒకటి గొడవ నడుస్తుంది. మరి ఇరాన్ దానిపై ఎలాంటి తీసుకుంటారో. ఇప్పుడైతే మాత్రం వెనిజులా అధ్యక్షుడు నేనే అని చెప్పేసి ఆయన ప్రకటించాడు. దాన్ని ఏ విధంగా చూద్దాం మనం. ఇంకా ఎన్నో రకరకాలమైనటువంటివి చేస్తూ ఉంటారు డొనాల్డ్ ట్రంప్. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, సాక్షి దినపత్రిక చూస్తే ఇక ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకత, గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి వాటి గురించే ఉంటాయి. మొత్తానికి అయితే మాత్రం కూటమి ప్రభుత్వంపై అయితే మాత్రం విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉంటారు. బాబు సర్కార్ మరో బాంబు, 13,100 కోట్ల రూపాయల బాధుడు. ఆంధ్రప్రదేశ్ లాటరీ ద్వారా 3,000 కోట్లు ఆర్జనకు గ్రీన్ సిగ్నల్ అంటూ ఒక కథనాన్ని చూడొచ్చు. ఆన్లైన్ గేమింగ్ పన్ను ద్వారా 1,400 కోట్లు, స్థానిక సంస్థల వినోద పన్ను ద్వారా 2,300 కోట్లు, మూడో స్థాయి అమ్మకాలపై వ్యాట్ ద్వారా 1,300 కోట్ల రూపాయలు, వృత్తి పన్ను పెంపు ద్వారా 400 కోట్ల రూపాయలు, జీఎస్టీపై 1% సెస్తో 4,700 కోట్ల రూపాయల ఆదాయంపై కన్ను అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. లాటరీ, ఆన్లైన్ గేమింగ్ పన్నులు, ఆంధ్రప్రదేశ్ లాటరీని తీసుకురావడం ద్వారా 3,000 కోట్ల రూపాయలు ఆర్జించాలని ఒక ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లయితే మాత్రం కథనాన్ని అయితే మాత్రం సాక్షి దినపత్రికలో చూడవచ్చు. మొత్తానికి ఇంకా ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చదువుకున్నాం. PSLV C62 ప్రయోగం విఫలం. ఇక మద్యం బాటిలపై 10 రూపాయల బాధుడు. ఇదొక అంశం చూద్దాం. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 99 రూపాయల మద్యం ఇక బీరు ఉత్పత్తులపై తప్ప మిగిలిన అన్ని మద్యం బ్రాండ్లకు సంబంధించి ప్రతి బాటిల్పై 10 రూపాయలు పెంచింది. బార్లపై విధిస్తున్న అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్ను ARETను అయితే మాత్రం రద్దు చేసింది. అదొక తప్ప మిగిలినటువంటి అన్నీ పెంచింది. బాటిల్పై 10 రూపాయలు అయితే పెంచడం జరిగింది. ఇక అహ్మదాబాద్లోని సబర్మతి నదీ తీరాన పతంగుల పండుగను ప్రారంభించిన గాలిపటాలు ఎగరేసిన భారత ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్. పతంగుల పండుగలో ప్రధాని మోదీ ఆసక్తికరంగా ఉన్నటువంటి ఒక చిత్రాన్ని అయితే మనం చూడవచ్చు. మా భూములు తీసుకుంటే సహించేదే లేదు. ఔటర్ రింగ్ రోడ్డు పేరిట చంద్రబాబు ప్రభుత్వం భూదోపిడికి పాల్పడుతుంది. 80 ఎకరాలు అవసరం ఉంటే 650 ఎకరాలకు పైగా లాగేసుకునేందుకు కుట్ర చేస్తుంది. సహాయం కోసం వైఎస్ జగన్ను కలుస్తాం,
భూములు కోల్పోతున్న గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ఒక కథనం అయితే మాత్రం చేసింది. 80 ఎకరాలే అవసరం ఉంటే 650 ఎకరాలు ఎందుకు తీసుకుంటారు రైతులు అని చెప్పేసి రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతులందరూ కూడా జగన్ కలిసి వినతిపత్రం ఏది అపోజిషన్లో ఉంటే ఆ అపోజిషన్ పార్టీని కలవటం, వాళ్ళ యొక్క బాధలు చెప్పుకోవటం, ఇవన్నీ కూడా పరిపాటే. ఇక పండగ నాడు పస్తులైన గిరిజన సాంఘిక సంక్షేమ గురుకులాల టీచర్లకు అందని వేతనాలు, రెగ్యులర్ వారికి 2 నెలలు, అవుట్సోర్సింగ్ వారికి 1 నెల వేతనం ఇవ్వలేదు. ఏకలవ్య స్కూల్స్లో జీతం తగ్గించిన 3 నెలలుగా పెండింగ్. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2 నెలల వేతనాలు కట్. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై పెళ్ళుబిగుతున్న ఆగ్రహం అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక మరో అంశం చూడవచ్చు. ఇక పెద్ద లాబింగ్ ఏపీ కోటాలో త్వరలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ. 2 సీట్లపై బీజేపీ కన్ను. టీడీపీ జనసేనకు చెరొకటి. జనసేన ఖాతాలో లింగమనేని రమేష్కు ఛాన్స్. టీడీపీ సీటు మళ్లీ సానా సతీష్కి కేటాయించే అవకాశం. బాబు తీరుపై రగిలిపోతున్న టీడీపీ సీనియర్లు యనమల, ఏబిఎన్ రాధాకృష్ణ అంటూ ఒక అంశాన్ని అయితే మాత్రం ప్రచురించారు. దానికి సంబంధించి చూద్దాం. అంటే 4 సీట్లు అయితే రాజ్యసభ ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో లింగమనేని రమేష్ మరొకసారి సానా సతీష్కి కేటాయించే అవకాశం ఉన్నట్లు చెబుతుంది. మరోపక్క టీడీపీకి ఒకటి, జనసేనకు ఒకటి వీళ్ళు ముందే డిసైడ్ చేశారు. వాళ్ళకి దానికి ఆలోచించాలా, కూర్చొని ఎవరికి ఇవ్వాలా. మనం ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీకి సడన్గా వెళ్ళటంతో కేంద్ర హోంశాఖ మంత్రితో ఈ అంశం కూడా చర్చకు వచ్చినట్లు అంటే ఒక కథనం అనమాట. 4 సీట్లు ఉన్నాయి, మరి బీజేపీకి ఎన్ని ఇస్తారు, లేకపోతే ఎవరో ప్రతిపాదన, కొంతమంది పేర్లు ప్రతిపాదన కూడా గతంలో వైఎస్ జగన్ కూడా అంతకుముందు మన రిలయన్స్ అంబానీ ఎవరికి చెప్తే వాళ్ళకి ఇవ్వటం జరిగింది ఒక సీట్ అయితే మాత్రం. ఇక దీనికైతే మాత్రం మరి ఎవరికి ఇస్తారో, బీజేపీ కేంద్ర అధిష్టానం ఎవరికి చెప్తే వాళ్ళకి ఇస్తారా, లేకపోతే టీడీపీకి ఎన్ని, మరోపక్క జనసేన కూడా ఉంది కాబట్టి జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారని తెలియదు. దాని గురించి డీటెయిల్ చూద్దాం. త్వరలో ఖాళీ కానున్న రాష్ట్రానికి చెందిన 4 రాజ్యసభ స్థానాల కోసం టీడీపీ కూటమిలో భారీ లాబింగ్ మొదలైంది. 3 నెలల సమయం ఉన్నప్పటికీ టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఆశావాహులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఏపీ నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్న పరిమళ నత్వాని, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ పదవీ కాలం ఈ ఏడాది జూన్లో ముగియనుంది. టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్ బాబు పదవీ కాలం కూడా జూన్ వరకే ఉంది. ఖాళీ కానున్న ఈ 4 స్థానాల కోసం 3 పార్టీల నుంచి కూడా కొంచెం పోటీ ఉన్నట్లు తెలుస్తుంది. ఆ 3 పార్టీలు ఏవేవి పంచుకుంటాయి అనేది మనకు తెలియదు. ఇక భారతే ముఖ్యం, అమెరికాతో విడదీయలేని బంధం. స్వేచ్ఛ వాణిజ్య చర్చలు కొనసాగుతున్న ఈ శతాబ్దంలోకెల్లా ప్రభావశీల భాగస్వామ్యం. నూతన రాయబారి సెర్గియో గోర్ వ్యాఖ్య. మోదీ ట్రంప్ది దృఢమైన స్నేహబంధం. బాధ్యతల స్వీకరణ అనంతరం గోర్ వెల్లడి అంటూ ఆయన అయితే మాత్రం రాయబారిగా ఆయన పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్ అమెరికా యొక్క భాగస్వామ్యం గురించి అయితే చెప్పడం జరిగింది. వీళ్ళు అధికారులు అవ్వచ్చు, లేకపోతే రాయబారులు అవ్వచ్చు, భారత్ స్నేహబంధం అని చెప్తారు. ట్రంప్ మాత్రం ఇక నన్ను సంతోషపెట్టాలా, భారత్ రష్యా నుంచి చమురు కొనొద్దు, రకరకాలైనటువంటి ఆయన వాదన ఆయనది. మనం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇదిగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం మునుకుళ్ళు రైతు సేవా కేంద్రం ఎదుట యూరియా కోసం పాస్బుక్లను లైన్లో ఉంచిన రైతులంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. యూరియా కోసం పడిగాపులు కాస్తున్నటువంటి రైతుల కష్టాలు అయితే మాత్రం తీరే పరిస్థితి అయితే లేదు. మొత్తానికైతే మాత్రం ఇది. మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే, స్పీడ్ పెంచాలి, 18 నెలల్లోనే రాష్ట్రాన్ని పట్టాలెక్కించాం సీఎం చంద్రబాబు. నా మంత్రులు, కలెక్టర్లు, అధికారులు సమీక్షా సమావేశంలో కొన్ని ఆదేశాలు అయితే మాత్రం జారీ చేయడం జరిగింది. ఇక 3 నెలలకు ఒకసారి కాదు, కలెక్టర్ల సమావేశం నెల పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. మొత్తానికైతే వృద్ధి రేటు 17.11 లక్షంగా, అదనపు ఆదాయం కోసం కొత్త మార్గాలు. 2040 నాటికి తలసరి ఆదాయం 54 లక్షలు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ వెల్లడించినటువంటి అంశాలను అయితే మనం చూడవచ్చు. ఇంకా ఇంతకు ముందు కూడా మనం చదువుకున్నాం. పోలవరం నల్లమల్ల సాగర్పై తెలంగాణ పిటిషన్ వెనక్కి, సుప్రీంకోర్టు ఆదేశంతో ప్రభుత్వ నిర్ణయం. సివిల్ సూట్ దాఖలు చేయాలన్న ధర్మాసనం. త్వరలో దాఖలు చేస్తామన్న ఆ రాష్ట్ర న్యాయవాది. దీన్ని జల వివాదంగా పేర్కొన్న ధర్మాసనం. మహారాష్ట్ర, కర్ణాటకతోనూ లింక్ ఉందని వెల్లడి అంటూ, ఇక మల్లన్న సాగర్తో ఎవరికీ నష్టం లేదు అంటూ ఒక కథనాన్ని మనం కూడా చూడవచ్చు. దిగువన ఉన్న జలాలను వాడుకుంటే తెలంగాణకు ఎలా నష్టం? కాళేశ్వరం కట్టినప్పుడు మేము అభ్యంతరం చెప్పలేదు. కాళేశ్వరం లాగే కేంద్రం దీనికి అనుమతి ఇవ్వాలి అంటూ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించినట్టుగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా చూడవచ్చు. దానిపై అయితే మాత్రం మరి 2 తెలుగు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకుంటాయా, ఏ విధంగా? ఒక పక్క
సుప్రీంకోర్టు కూడా చెబుతుంది మధ్యవర్తిత్వం ఉండాలా, ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పేసి సమస్యను పరిష్కారం చేసుకోండి అని చెప్పి ఒక పక్క తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. అంటే మాకైతే మాత్రం పరిష్కారం కావాలని చెప్పేసి ఏపీ ప్రజాప్రతినిధులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారని ఈ మధ్య కాలంలోనే చెప్పారు. రైట్, ఏ విధంగా జరిగిద్దనే చూద్దాం. త్వరలో ఏపీ లింక్ ప్రాజెక్ట్. శ్రీ సత్యసాయి జిల్లా సాతర్లపల్లి వద్ద నిర్మించిన ఎక్స్ప్రెస్ వే గిన్నెస్ రికార్డుల ప్రధానోత్సవ సభకు వర్చువల్గా హాజరైన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం చంద్రబాబు నాయుడు. మొత్తానికైతే మాత్రం రోడ్డు కనెక్టివిటీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, మరోపక్క ఏపీ ప్రభుత్వం కూడా కొంచెం చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం కొంచెం రోడ్లు అభివృద్ధి అయితే మాత్రం జరుగుతున్నాయి. ఇంకా అది ఈ విషయంలోనే అది ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డు నేపథ్యంలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు వర్చువల్గా. ఆ విషయాలు ఒకసారి చూద్దాం. హైవేలు, రైల్వే, ఓడరేవులను అనుసంధానించే భారీ కారిడార్ సీఎం. ఏపీకి అన్ని విధాల సహకారం. కేంద్ర మంత్రి గడ్కరీ అంగీకారం. బెంగళూరు, కడప, విజయవాడ ఎక్స్ప్రెస్ వేకు గిన్నిస్ రికార్డులు. సత్యసాయి జిల్లాలో అందజేత వర్చువల్గా పాల్గొన్న సీఎం. కేంద్ర మంత్రి గడ్కరీ 4 రికార్డులు గర్వకారణం చంద్రబాబు. అమరావతి, బెంగళూరు కారిడార్గా పేరు పెట్టాలని ముఖ్యమంత్రి వినతి. వెంటనే అంగీకరించిన కేంద్ర మంత్రి అంటూ మనం చూడవచ్చు. ఇంకా రాష్ట్రంలో త్వరలోనే ఏపీ లింక్ అనే ప్రాజెక్టును ప్రారంభించబోతున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇది జాతీయ రహదారులు, రైల్వేలు, ఓడరేవులు, రాష్ట్ర రహదారులు, విమానాశ్రయాలను అనుసంధానించే గొప్ప లాజిస్టిక్ కారిడార్ అని పేర్కొన్నారు. బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ ఎక్స్ప్రెస్ కారిడార్ నిర్మాణానికి 4 గిన్నిస్ రికార్డులు లభించి ఈ నేపథ్యంలోనే పురస్కరించుకొని సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం సాతలపద్ద నిర్వహించిన కార్యక్రమంలో అయితే మాత్రం వర్చువల్గా పాల్గొన్నారు. మొత్తం 4 గిన్నిస్ రికార్డులు అయితే నమోదయ్యాయి. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ కిలోమీటర్లు నిర్మాణం చేయడం జరిగింది. దాదాపు ఒక 1 వీక్లోనే దాదాపు 56 కిలోమీటర్లు రోడ్ని నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. మరోపక్క ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలోనే దాదాపు అంటే అమరావతి, బెంగళూరు, కడప, విజయవాడ, బెంగళూరు, కడప, విజయవాడ 3 సంబంధించినటువంటి రోడ్డు విస్తరణలు అయితే మాత్రం శరవేగంగా కొనసాగుతున్నాయి. దాదాపు మనం చూస్తూనే ఉన్నాం. విజయవాడ కూడా గతంలో ఒక సింగిల్ రోడ్డు దాదాపు ఇటు 2 లైన్లు అటు 2 లైన్లు, ఇప్పుడు ఇటు 3 లైన్లు అటు 3 లైన్లు చేసేటటువంటి ప్రతిపాదన చేస్తున్నారు. దాదాపు 6 ఫ్లైఓవర్లు కంప్లీట్ అవుతున్నాయి. ఇప్పుడు సంక్రాంతికి వెళ్తున్నారు, కొంచెం ఇబ్బంది పడుతున్నారులే, కానీ మొత్తానికి ఆ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ ఉంటేనే అభివృద్ధి ఎక్కువగా జరిగిద్దని చెప్పేసి పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుంటారు. 48 గంటలోనే 3000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు. ఏపీ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణంలో కీలక మైలురాయి. శనివారం రాత్రి ప్రారంభమై సోమవారం రాత్రి ముగిసిన పని. ఆకుండా షిఫ్ట్లు వారీగా పనిచేసిన 100లాది మంది కార్మికులు అంటూ ఒక రికార్డు కనుక మనం నమోదు చేయాలంటే మాత్రం 24 గంటలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే మేరకు వాళ్ళు 48 గంటలోనే 3000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అయితే ఉపయోగించి చేసినటువంటి అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక ఈ విషయాలు ఇది ఒకటి చదువుదాం. దీనికి సంబంధించినటువంటి మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో వేశారు. దానికి సంబంధించి కోట్లలో బరిగీసి దాదాపు పెద్ద బరికి 3 కోట్ల వరకు ఖర్చు అనంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. దీనికి సంబంధించింది అంటే సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఒక పక్క హైకోర్టు కూడా ఆదేశించింది, కానీ ఈ 3 రోజులు మాత్రం పక్కా జరుగుతాయి. మనకి జల్లికట్టు తమిళనాడులో ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా సేమ్ ఈ 3 రోజులు కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అనకాపల్లి, కృష్ణా బార్డరు, అదే ఎన్టీఆర్ జిల్లా కొంత భాగం, ఇవన్నీ కూడా అక్కడ భారీ ఎత్తున అయితే మాత్రం జరుగుతూ ఉంటాయి. ఇందులో కూడా రకాలు ఉంటాయి. ఏదో చిన్న చిన్న బర్రెలు వేరు, పెద్ద పెద్ద బర్రెలు వేరు, వీఐపీలు వచ్చేటటువంటి బర్రెలు చూడండి ఎంత సుందరంగా తీర్చిదిద్దారు. పెద్ద మెగా ఈవెంట్లు కూడా ఇట్లా చేయరు చూడండి. టెంట్లు, గింట్లు, కుర్చీలు దేనికి సపరేటు, మళ్ళీ ఇలా కావలసినటువంటి ఆహారాలు ఇందులో వీఐపీలు చేసే అవకాశాలు ఉంటాయి. గతంలో కూడా క్యాసినో పెట్టారు, రకరకాలు పెట్టారని చెప్పేసి వైసీపీ హయాంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై ఆరోపణలు వచ్చాయి. అది ఇప్పటికీ నడుస్తూనే ఉంది. రైట్, అట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. గుండాటని లేకపోతే జోదమని రకరకాలు అయితే మాత్రం జరుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని అయితే చూద్దాం. మొత్తానికి అయితే మాత్రం ఒక బ్యానర్ ఐటము, కుర్చీలు, గిర్చీలు, మంచి హంగామా ఉన్నాయి. దానికి సంబంధించి జిల్లాలో కోడి పందాలకు అంతా రెడీ. కోట్ల ఖర్చుతో 100 బరులు, అతిథుల రూములకు 30 లక్షల రూపాయలు, రకరకాల విందు భోజనాలకు 50 లక్షల రూపాయలు, ఇక మద్యానికి 20 నుంచి 30 లక్షల రూపాయలు, కత్తులకే 5 లక్షల రూపాయల వరకు ఖర్చు. షామియానాలు, సెక్యూరిటీ, బౌన్సర్లు, లైట్లు, ఏసీలు, జనరేటర్లకు లక్షల్లోనే.
కోతాటకు వేలం, అక్కడే గుండాట, బరిని బట్టి పోలీసులకు లక్షల్లో ముడుపులు. సంక్రాంతి పండుగ కోడి పందాలకు ఉమ్మడి కృష్ణా, గోదావరి, గుంటూరు జిల్లాలో బరులు సిద్ధమయ్యాయి. ఉమ్మడి గోదావరి జిల్లాలోనే ఈ ఏడాది వందలాది బరులు ఏర్పాటు చేశారు. ఒకప్పుడు ఓ గ్రామంలో కోడి పందెం బరి నిర్వహిస్తే అది చుట్టుపక్కల గ్రామాలకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. తమ బరికి మండలం, జిల్లా దాటి రాష్ట్రం, ఇతర రాష్ట్రాల ప్రజలు రావాలని నిర్వాహకులు ఆశిస్తున్నారు. వాళ్ళు వస్తేనే కదా దానికి ఒక ఎంట్రీ ఫీజు ఉంటుంది. అందులో బరిలో పాల్గొన్నందుకు వాళ్ళకి కొంచెం విఐపి ట్రీట్ ఉంటుంది. వాళ్ళకు ఇంత మినిమం ప్రవేశ రుసుమే ₹1,00,000 దాకా ఉంటుంది. ఆ బరిలో ఉంటే కోట్ల రూపాయలు పందెం కాసి కొన్ని వందల కోట్ల రూపాయలు. చూడండి, దానికి కోడికి స్టేజ్ కూడా WWF కన్నా కూడా మంచిగా తీర్చిదిద్దారు. ఇక్కడ చూడండి స్టేజ్ కోడి పందాలకి, ఇక్కడ కోడి పందాలు వేయటం కోసం ప్రత్యేకంగా స్టేజ్ కట్టారు. అది వాటికి చూడండి. మళ్ళీ కత్తులకి మళ్ళీ ఒక రేటు. కత్తులు కూడా ఎట్లా ఉంటాయి అంటే చాలా షార్ప్గా ఉంటాయి. దాదాపు దానికి ₹5,00,000 వరకు ఖర్చు చేస్తున్నారు షార్ప్. ఇవన్నీ కూడా రకరకాల కోడి దాదాపు సంవత్సరం నుంచి దానికి కావలసినటువంటి తర్ఫీదు ఇవ్వటం, దానికి కావలసినటువంటి పౌష్టికాహారం ఇవ్వటం, దానికి ఈత నేర్పించడం, దానికి అది ఒక సపరేటు అదొక అంటే రాజహంస లేకపోతే ఉంటారు కదా, హుందాతనం ఏదో ఉంటుంది కదా వాళ్ళగా కలిగిన వాళ్ళు, లేకపోతే ఉన్నత స్థాయికి చేరిన వాళ్ళు, అది ఒక రకమైనటువంటి దర్పం అనమాట. అని చేస్తుంటారు. కానీ హైకోర్టు పెట్టిన ఆంక్షలను కూడా అమలు చేయలేకపోతున్నారంటూ మనం చూసాం. ఎస్పీలకి, కలెక్టర్లకి స్పష్టమైన ఆదేశాలు 144 సెక్షన్ అమలు చేసైనా సరే ఆపండి అని చెప్తున్నారు. కానీ 3 రోజులు ఆపే పరిస్థితి ఉండదు. మనం చూడొచ్చు. రైట్. మరో దినపత్రిక, వెలుగు దినపత్రిక విషయానికి వస్తే, వెలుగులో అయితే మాత్రం వెనిజులా అధ్యక్షుడు నేనే డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. ప్రకటించుకున్న డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ ఐడి కార్డు పోస్టు, ఇరాన్ నాయకత్వం దిగొచ్చిందని, తమతో చర్చలో కోరుకుంటుందని వెల్లడి. యుద్ధమైన చర్చలకైనా మేము రెడీ. ఇరాన్ మీ ప్రయోజనాలు మాపై రుద్దితే ఊరుకోబోమని క్లారిటీ. పరస్పర గౌరవం ఆధారంగా చర్చలు జరగాలని డిమాండు. ఇరాన్ పెట్టినటువంటి అంశాలని ఇరాన్ అయితే మాత్రం దిగొచ్చిందని చెప్పేసి ట్రంప్ చెప్తున్నటువంటి అంశాలను చూడవచ్చు. డ్రగ్స్ గంజాయి కేసులోనే ఎక్కువ మంది జైలుకు. ఆ తర్వాత స్థానంలో ఫోక్సో సైబర్ నేరగాలు. 2025లో 42,566 మంది కటకటాల్లోకి అంటూ కథనాన్ని అయితే మాత్రం చూడవచ్చు. 2024తో పోలిస్తే 11.8% పెరుగుదల. వీళ్ళు 36,627 మంది అండర్ ట్రయల్స్ ఖైదీలే. 2025 వార్షిక నివేదిక రిలీజ్ చేసిన జైలు శాఖ డీజీ సౌమ్య మిశ్రా వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. ఒకసారి జైలుకు పోయి ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళే ఈ తప్పుదంటే, ఒకసారి జైలుకు పోయి ఇచ్చాక అక్కడ ఉన్నటువంటి వాతావరణం అవ్వచ్చు, మళ్ళీ ఒకసారి దొరికితే మళ్ళీ జైలుకు పంపుతారనేటటువంటి వస్తుందే తప్ప వాళ్ళలో పరివర్తన అయితే రావట్లేదు. వాళ్ళ అండర్ ట్రయల్స్ ఖైదీలేనంట. మళ్ళీ 36,000 మొత్తం కూడా దాదాపు 2024 11.8% పెరుగుదల. దాంట్లో 36,627 మంది ట్రయల్స్ ఖైదీలే ఉన్నారు. అందులోకి వెళ్ళొచ్చిన వాళ్ళే అంతకుముందు వార్షిక నివేదిక విడుదల చేసింది. దాంట్లో మొత్తానికి చూడండి, డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్మటం, రకరకాలుగా ఏ విధంగా అయినా సరే దొరికితే దొంగ, దొరకపోతే దొర అన్నట్లుగా వాళ్ళ పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి దానిపై మరి నిఘా ఏ విధంగా ఉంటుందో, ప్రభుత్వం ఎన్నిసార్లు నిఘా పెట్టినా దాంట్లో అయితే మాత్రం మార్పు రావడం. డ్రగ్స్ త్వరలో జిల్లాల పునర్విభజన కమిషన్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు మనం చూడవచ్చు. కోర్టు లేదంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో వేస్తే సీఎం రేవంత్ రెడ్డి అనమాట ఒక కమిటీని వేద్దామని, ఒక కమిషన్ వేద్దామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో వేస్తుంది. దీని మీద జిల్లాల పునర్విభజనపై నివేదిక ఆధారంగా ముందుకు బడ్జెట్ సమావేశాల్లో విధి విధానాల ఖరారు. గత పాలకుల ఇష్టారాజ్యం వల్ల అస్తవ్యస్తంగా జిల్లాల స్వరూపం. లీడర్ల కోసం ఊరుకో మండలం, నియోజకవర్గానికి ఓ జిల్లా, ఒక మండలం, జనాభా 4,000, మరొకటి 1,50,000. ఇదేం పద్ధతి? అప్పులు తప్పులు మాకు బదిలీ చేసి ఫామ్ హౌస్లో పడుకున్నారు. సీఎంగా రోజుకు 18 గంటలు కష్టపడుతున్నా ప్రజలపై కొత్తగా పనులు భారం మోపం, ఎగవేతదారులను ఉపేక్షించం. నెలకు 30,000 కోట్లు అవసరం, ఆదాయం మాత్రం 18,000 కోట్లే. సింగరేణి తరహాలో ఉద్యోగులందరికీ ₹1,00,00,000 ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని రేవంత్ రెడ్డి. టీజీఓ 2026 డైరీని ఆవిష్కరించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం వ్యాఖ్యానించారు. దానికి కావాల్సింది 30,000 కోట్ల రూపాయలు. రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్నీ సమకూర్చడానికి అక్కడ 18,000 కోట్లు వస్తుంది. 6,000 కోట్లు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, మిత్తిలు వాటి కట్టడానికే సరిపోతున్నాయి. ఉద్యోగుల జీతాలు 6,000 కోట్లు, 7,000 కోట్లు అవి కూడా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇవన్నీ, మెయింటెనెన్స్లు ఇవన్నీ కూడా అయ్యే పరిస్థితి లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. మరోపక్క జిల్లాల పునర్విభజనపై అయితే మాత్రం కమిషన్ వేయాలా? గత ప్రభుత్వం అయితే మాత్రం అస్తవ్యస్తంగా చేసింది. మండలంలో అంటే జనాభా ప్రాతిపదికన చేయాలంటే
కొన్ని మండలాల్లోనైతే మాత్రం కొంత 4,000 ఉన్నారు ఒక మండలం, మరొక మండలంలో అయితే 1,00,000 మంది ఉన్నారు. ఇది ఎట్లా అని ఒక్కొక్క మండలం ఒక్కొక్క జిల్లాలో ఉంటుంది. దాదాపు మరో మండలంలో ఉన్నటువంటి గ్రామాలు ఇతర జిల్లాల్లో ఉంటున్నాయి. ఇవన్నీ కూడా కొంచెం సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాటన్నింటిని కూడా పరిష్కరించడానికి అయితే మాత్రం ఒక కమిషన్ వేస్తా అని చెప్పేసి ఒక రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించి అందరికీ 100% ఉచిత వైద్యం, వచ్చే బడ్జెట్ సమావేశంలోనే కొత్త హెల్త్ పాలసీ, వైద్యం కోసం ఆస్తులు అమ్మే పరిస్థితి పోవాలి. సీఎం రేవంత్ రెడ్డి పేరెంట్స్ను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు. ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో 15% తల్లిదండ్రుల ఖాతాలో వేస్తాం. దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే 2 లక్షల ప్రోత్సాహం. బాల భరోసా ప్రణామ్ కేంద్రాల ప్రారంభోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొంచెం మంచి ఈ పథకం అనమాట. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళు కనుక పెళ్లి చేసుకుంటే 2 లక్షల రూపాయలు, ముఖ్యంగా తల్లిదండ్రులు చూసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే మాత్రం వృద్ధులు వాళ్ళకైతే మాత్రం మొదటి ఈ యొక్క ప్రణామ్ కేంద్రాలను అయితే మాత్రం రేవంత్ రెడ్డి ఎవరైతే నిరాధారణకు గురవుతారో వృద్ధులు అవ్వచ్చు, వాళ్ళందరూ వాళ్ళ కోసం ఒక ప్రత్యేకంగా అయితే మాత్రం కేంద్రాలను ప్రారంభించి ఇది ఒక హర్షించదగ్గ విషయం. చాలామంది అనాథలు అవుతున్నారు. తల్లిదండ్రులు అంటే వృద్ధాప్యంలో వదిలేస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళకైతే మాత్రం ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని ప్రణామ్ కేంద్రాలను అయితే మాత్రం రేవంత్ రెడ్డి తీసుకోవటం ఇది ఒక మంచి శుభ సూచకంగా మనం చెప్పవచ్చు. ఇంకా మరొక అంశాన్ని చూస్తాం. కొత్త జిల్లాలను ముట్టుకుంటే అగ్గి రాజేస్తాం. ఇది బీఆర్ఎస్ పెట్టినటువంటి పాలమూరు ప్రాజెక్టును కావాలని పూర్తి చేయట్లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్కు పేరు వస్తున్నదని రేవంత్ భయపడుతున్నారు. చంద్రబాబుకు మేలు చేస్తే రైతుల పొట్టగొడుతున్నారని ఫైర్. బీఆర్ఎస్ మద్దతు గెలిచిన సర్పంచులకు సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. ఇక కృష్ణా గోదావరిలో చుక్క కూడా వదులుకోం. తెలంగాణ నీటి హక్కుల కోసం అన్ని స్థాయిలో పోరాటం చేస్తాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆర్టికల్ 131 ప్రకారం త్వరలో సుప్రీంకోర్టులో సివిల్ సూట్ వేస్తామని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టులో తెలంగాణ తరఫున బలమైన వాదనలు వినిపించాలని వెళ్ళిన తర్వాత మీడియా సమయంలో బయటకు వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఇక ఏపీ సర్కార్ అనేక ఉల్లంఘనలకు పాల్పడుతున్న విషయాన్ని వివరించామని వెల్లడి. ఇంకా మరో పక్క ఉద్యోగులకు సంక్రాంతి కానుక డిఏ 3.64% పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు. 33.67% కరువు భత్యం 23 జూలై 1 నుంచి అమలు. పెరిగే మొత్తం ఈ జనవరి జీతం కలిపి చెల్లింపుకు ఎరియర్స్ 30 వాయిదాల్లో జమ అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఒక అంశాన్ని కూడా చూద్దాం. ఏపీకి సహకరించేందుకే వీక్ రిట్. పోలవరం నల్లమల్ల సాగర్ విషయంలో ప్రభుత్వ ద్రోహం బయటపడ్డది. హరీష్ రావు విచారణ తెలియని పిటిషన్ వేసి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు అంటూ సూట్ వేయటం అంటే ఏపీ ప్రాజెక్టు ఓకే చెప్పడమని అనే విధంగా ఒక అంశాన్ని అయితే హరీష్ రావు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వంపై అయితే మాత్రం విమర్శల గురించి ఒక అస్త్రం అయితే దొరికింది నీటిపారుదల నీటి ప్రాజెక్టుల విషయంలో అయితే మాత్రం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాత్రం విమర్శించినటువంటి అంశాన్ని. ఇక మున్సిపాలిటీలో ఓటర్లు 51.92 లక్షలు. ఫైనల్ ఓటర్ లిస్టు విడుదల చేసిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్. రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లు 20వ తేదీ కల్లా రిజర్వేషన్ ఖరారు చేసేలా కసరత్తు. 1-2 రోజుల తేడాతో షెడ్యూల్ రిలీజ్కు ఎస్ఈసి ఏర్పాట్లు. ఫిబ్రవరి 2nd వీక్లో ఎన్నికలు జరిగే అవకాశం. ఈ నెల 16 నుంచి ప్రచారానికి సిద్ధమైన రేవంత్ రెడ్డి అంటూ కథనాన్ని అయితే మాత్రం చూడవచ్చు. త్వరలో ఇక్కడ ఓటర్ల ఫైనల్ లిస్టు విడుదల చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి ఈ నెలాఖరులోనే ఈ నెల 16 నుంచి సంక్రాంతి పండుగ వెళ్ళిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రచారానికి అయితే వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. హఠావో లుంగి బజావో పుంగి. బీఎంసీ ఎన్నికల వేళ రాజ్ ఠాక్రే వివాదాస్పద కామెంట్. అన్నామలైని రసమలై అంటూ ఎద్దేవా. ముంబైలో అడుగు పెడితే కాళ్ళు నరికేస్తామని వార్నింగ్. బెదిరింపులకు భయపడబోవన్న బీజేపీ తమిళనాడు నేత అంటూ ఒక కథనాన్ని చూసి ముంబై మున్సిపల్ ఎలక్షన్ నేపథ్యంలో మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది. అక్కడ రాజకీయ రగడ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇసుక మాఫియా టెక్నాలజీతో అడ్డుకట్ట. జీపీఎస్ డ్రోన్ శాటిలైట్ మ్యాపింగ్ అక్రమ రవాణాకు చెక్. మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను మనం చూడవచ్చు. కైట్ ఎగరేసిన మోదీ అంటూ మనం ఒకటి ఇంతకుముందు కూడా మనం చదువుకున్నాం. అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ రంగురంగుల పతంగులతో కలకల్లాడింది. సోమవారం ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ 2026ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇక జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మోర్జతో కలిసి పతంగులను ఎగరవేశారు. ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి అయితే మాత్రం
వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాల్లో ఒకసారి విశ్లేషిస్తే ఏపీ చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఉద్యోగులకు డిఏ విడుదల చేయటం, మరోపక్క సంక్రాంతి సంబరాల నేపథ్యంలో నారావారి వెళ్ళికెళ్ళారు, 4 రోజులు ఉంటారు. మరోపక్క రోడ్ల విస్తరణలో భాగంగా దాదాపు వారం రోజుల్లోనే 7 రోజుల్లోనే దాదాపు 56 కిలోమీటర్లు రోడ్లు విస్తరించి దాదాపు గిన్నిస్ వరల్డ్ రికార్డు అయితే మాత్రం 4 వరల్డ్ రికార్డులు అయితే నమోదు చేయడం జరిగింది. మరోపక్క కడప బెంగళూరు హైవేకి అయితే మాత్రం ఈ రికార్డు నమోదు అవడం జరిగింది. మరోపక్క ఉద్యోగులకి బకాయిలు చెల్లించడం, మరోపక్క పోలీసులకి అలాగే పెన్షనర్లకు కూడా ఇది ఒక ప్రయోజనకరంగా ఉంటుంది. మరోపక్క కేంద్రం ఇచ్చినటువంటి నిధులు గనక వాడుకోకపోతే మాత్రం చర్యలు తీసుకుంటామని చెప్పేసి నిన్న కలెక్టర్లకు అయితే మాత్రం ఆదేశాలు జారీ చేయడం. నిన్న మంత్రులు అలాగే కలెక్టర్ల సదస్సులో అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం. మరోపక్క మద్యంపై అయితే మాత్రం బాటిల్కి 10 రూపాయలకి ఏపీ ప్రభుత్వం పెంచడం జరిగింది. ఇదని చెప్పేసి అంటే ఒక ఆదాయంగా మనం చూడవచ్చు. మరోపక్క తెలంగాణలో అయితే మాత్రం నిన్న సుప్రీంకోర్టు అయితే మాత్రం తెలంగాణ వేసినటువంటి పిటిషన్ అయితే మాత్రం కొట్టివేయడం జరిగింది. మరొకటి సూట్ దాఖలు చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దీనైతే మాత్రం బీఆర్ఎస్ ఒక అస్త్రంగా తీసుకొని ఏపీకి ప్రయోజనం చేకూరడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది రేవంత్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళు విమర్శించడం జరిగింది. మొత్తానికి అయితే మాత్రం ఇవి వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు. మరి రేపు మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. రేపు దినపత్రికల్లో వివిధ అంశాలపై మళ్ళీ విశ్లేషించేటటువంటి వార్తా కథనంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.